ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు పంపిణీ. ప్రభుత్వ కాలేజీల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు. ఆటో ఫైనాన్షియల్స్ రాష్ట్ర అధ్యక్షుడిగా వల్లెపు మంగరాజు అభినందించిన నగర గౌరవ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరారెడ్డి. శాంతి భద్రతలు, మహిళా రక్షణ మా ధ్యేయం. మీ భద్రత మా బాధ్యతతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అవినీతి అక్రమాలు అన్యాయాలకు జగన్మోహన్ రెడ్డి కేర్ ఆఫ్ అడ్రస్ అన్నారు. వాటిపై సర్వ హక్కులు జగన్మోహన్ రెడ్డికి చెందుతాయన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీ నేతలను చూస్తుంటే దొంగే దొంగ అన్నట్లుగా ఉందన్నారు. మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి అరాచకాలు రాష్ట్రంలో అందరికీ తెలిసినవి అన్నారు. నేరస్తులపై చర్యలు తీసుకుంటుంటే కక్ష సాధింపు చర్యలు అంటున్నారు. మోదీ నాయకత్వం భారతదేశం 8.2% అభివృద్ధి సాధించిందన్నారు. జగన్ 5 సంవత్సరాల పాలనలో ఏపీ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందన్నారు. ఏపీని అన్ని విధాలు ఆదుకునేలాగా కేంద్ర బడ్జెట్ రూపొందించారు. అలాగే ప్రజలు కేంద్ర బడ్జెట్ ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారన్నారు. 109 కొత్త వెరైటీస్, హార్టికల్చర్లో కొత్త వెరైటీస్ తీసుకొచ్చి వాటిని అభివృద్ధి చేసి రైతులకు ఇన్సెంటివ్స్ ఇచ్చి ప్రోత్సాహం అందించాలనేది ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆల్మోస్ట్ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి తీసుకుంటే ఏ బడ్జెట్లోని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంత పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరిన బడ్జెట్ లేదు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. గారికి, హోంమంత్రి గారికి, అదేవిధంగా ఆర్థిక మంత్రి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ గృహ నిర్మాణం గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా సాగిందో చూస్తూ ఉన్నాం. 2 సెంట్లు ఇస్తామన్నారు, 3 సెంట్లు ఇస్తామన్నారు. చివరికి సెంటున్నర, సెంటుంపావు ఇచ్చి ఏదైతే కేంద్ర ప్రభుత్వం 1,80,000 రూపాయలు అందిస్తూ ఉందో అది తప్పించి రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఏ విధంగానూ లేకుండా చాలని గదులతో గృహ నిర్మాణం చేపట్టి ఇవాళ ఎవరైతే లబ్ధిదారుల్ని ఇక్కట్ల పాలు చేసిన సంగతిని చూసాం. ఇవాళ ఆ విధంగా కాకుండా కేంద్ర ప్రభుత్వం మొత్తంగా 4 లక్షలతో గృహ నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. 2.5 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 1,50,000 రూపాయలు ఇవ్వాలి. దానికి నిన్ననే చంద్రబాబు నాయుడు గారు కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. 3 సెంట్లు స్థలం ఇచ్చి, గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్ల స్థలం, అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో 2 సెంట్ల స్థలం ఇచ్చి విశాలమైన ఇల్లు కట్టాలి. తద్వారా లబ్ధిదారులకి మంచిగా ఆరోగ్యకరంగా ఉండే విధంగా నిర్మాణం చేపట్టాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విధంగా అన్ని రంగాల్ని ప్రోత్సహించే దిశగా ఈరోజు ఈ కార్యక్రమం బడ్జెట్ తీసుకోవడం జరిగింది. దానికి హృదయపూర్వక ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తరఫున కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు ఇవాళ అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆదుకోవడం కోసం ముందుకు రావడం జరిగింది. ఏదైతే ఎన్నికల హామీలో భాగంగా ఆ రోజు నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ రాష్ట్రంలో వచ్చి పర్యటన చేసినప్పుడు కానీ, ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించినప్పుడు కానీ ఏవైతే హామీలు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఇవ్వడం జరిగిందో వాటినన్నీ అమలు చేసే దిశగా మొదటి 60 రోజుల్లోనే ఈ విధమైన కార్యక్రమాలు తీసుకోవడం అనేది శుభపరిణామంగా తెలియజేసుకుంటూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. మీతో ప్రభుత్వ రంగాల నుంచి సహకారం అందిస్తామన్నారు. దాని అర్థం ఏంటి సార్? కేంద్ర ప్రభుత్వ హామీ అంటే అర్థం ఏంటి? అప్పు అంటే రాష్ట్ర ప్రభుత్వం హామీ ఉండాలి. కేంద్ర ప్రభుత్వం హామీ ఉంది అంటే అది సహకారం. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి సహకారం అందిస్తాం. ఇదే కాదు, భవిష్యత్తులో కూడా అందిస్తామనేది ఆర్థిక మంత్రి గారు స్పష్టంగా ప్రకటించారు. దాన్ని అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారు వివాదం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి
ఈ కేటాయింపులు చూసిన తర్వాత తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది. మెల్లమెల్లగా ఆయన ఇండియా వైపు అడుగులు వేస్తూ ఉన్నారు. విద్యార్థుల ఉజ్వల భవితకు చదివే ఆధారమని, అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేసిందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి అన్నారు. మంగళవారం ఆయన రాజమండ్రి ప్రభుత్వ కళాశాలలో మరియు ధవళేశ్వరం ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గోరంట్ల బుచ్చే చౌదరి విద్యార్థులకు ఉచిత పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా గోరంట్ల ముందుగా రాజమండ్రి గవర్నమెంట్ కాలేజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దాదాపుగా 800 చిల్లర అమ్మాయిలే ఉన్నారు. సరైన సౌకర్యాలు తక్కువ అయినా కూడా మంచి రిజల్ట్స్ వస్తారు మనకి. ఎందుకంటే అధ్యాపకులంతా కూడా బాగా చదువుకునే వస్తారు. సెలక్షన్ కమిషన్ వచ్చే వాళ్ళంతా కూడా ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళే సెలెక్ట్ అవుతారు. లేని వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ వెళ్తారు. ప్రైవేట్ స్కూల్కి ఎగబడి లక్షల రూపాయలు ఫీజులు కట్టినా కానీ మన కళాశాలలు మనం చక్కగా చెప్తే మీరు పాల్పైనారు. అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా మన బుర్ర ఒకటే. బుర్ర ఏం తరగదు. ప్రైవేట్ కళాశాలకు వెళ్తే బుర్రలో పాదరసం తరగదు. ఇవాళ ఒకటే, మనం కష్టపడి పని చేయడం. అధ్యాపకులు శ్రద్ధగా చెప్పడం. తక్కువ స్ట్రెంత్ ఉంది మనకి. దాదాపుగా 350 ఉంది. కానీ దాదాపు 500 దాకా స్ట్రెంత్ పెట్టడానికి అవకాశం ఉంది. ఇక్కడ సరైన సౌకర్యాలు తీసుకుంటాం. ఎక్కడా సీట్ దొరకపోతే ఇక్కడికి వస్తారన్న భావన పోవాలి. నేను అధ్యాపకులు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ధవళేశ్వరం రాబోయే రోజుల్లో ప్రెస్టేజ్ కాలేజీ సీటు దొరకదు, ధవళేశ్వరం అయితే సీటు దొరకదనే భావన రావాల్సిన అవసరం ఉంది. దానికి అధ్యాపకులు కృషి అవసరం. రిజల్ట్ టాప్ రిజల్ట్ రావాల్సిన అవసరం ఉంది. మీకు కావాల్సిన సౌకర్యాలు నేను ఏర్పాటు చేస్తాను. ఈ 5 సంవత్సరాలు 1 ఇయర్ సీట్లు దొరకడం లేదు. ఎందుకంటే అంత మంచి రిజల్ట్ ఇస్తున్నారు, అధ్యాపకులు మంచి రిజల్ట్ సాధిస్తున్నారు అనే భావన రావాలి. మీరు బాగా చదువుకోండి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్లోకి వెళ్ళండి. ఇవాళ మన బిడ్డలు దేశ విదేశాలు ప్రమాణంగా చదువుకున్నారు. తెలుగుదేశం మన తెలుగు బిడ్డలు, తెలుగు జాతి బిడ్డలు బాగా పైకి వస్తున్నారు. ఎందుకంటే మన కళాశాలలు పెరిగినాయి, ఇంజనీరింగ్ కళాశాలలు పెరిగినాయి, టెక్నికల్ నాలెడ్జ్లో పెట్టినాయి, ఐఐటీలు పెరిగినాయి. దాంతో మన తెలుగు జాతి బిడ్డలు దేశ విదేశాలు బ్రహ్మాండంగా సంపాదించుకొని తల్లిదండ్రులు కాపాడుకుంటున్నారు. మీరు కూడా రేపు మీలో ఎంతోమంది భేదాలు ఉంటారు. కృషితో నాస్తి తెప్పించారు. మీరు చదువుకుంటే ఏదైనా సాధించారు. ఒకటి మల్టీ టాలెంట్ కూడా కావాలి. రుబ్బుడు చదువుడే చదువు. ప్రైవేట్ కాలేజీలు ఏం చేస్తారు? ఆటలు లేవు, పాటలు లేవు, ఏమి లేవు. 24 గంటలు చదివించి కూర్చోబెట్టి ర్యాంక్ వెళ్తున్నారు. అలాగే మల్టీ టాలెంట్ కావాలి. అన్నిట్లో ఆటల్లో, పాటల్లో, సాహిత్యంలో, సంగీతంలో అన్నింటిలో ప్రవేశం ఉండాలి. నాలెడ్జ్, వరల్డ్ హిస్టరీ తెలియాలి, దేశ రాజకీయ పట్ల తెలియాలి, దేశ చరిత్ర తెలియాలి. అన్నింటిలో చదువుకోండి, అన్నింటిలో తెలుసుకోండి. నేను ఒకటే చెబుతున్నాను, అధ్యాపకులు మళ్ళీ ఒకసారి కూర్చుంటాం. మీరు తలుచుకుంటే 100% రిజల్ట్ తేగలరు. రేపు ఇంటర్లో, సెకండ్ ఇయర్లో 100% రిజల్ట్ తేగలరు. ఈచ్ ఇండివిజువల్ మీద దృష్టి పెట్టండి. ప్రతి స్టూడెంట్ వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ స్టాండర్డ్ రీచ్ అవుతున్నారా లేదా, గోల్ రీచ్ అవుతున్నారా లేదా. ఒకవేళ రాకపోతే కారణం ఏంటి? ఒకవేళ కుటుంబ పరిస్థితుల వల్ల వాళ్ళు చదువు సరిగ్గా చదవడం లేదా, లేక వాళ్ళు బ్రెయిన్ అప్లై చేయటం లేదా, వాళ్ళ దృష్టి వేరే విధంగా వెళ్తుందని కూడా ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ మధ్య అనవసరమైన ఇప్పుడు టీవీ దగ్గర కూర్చుంటారు. మీరు ఏముందామో దాంట్లో వచ్చేది అత్త గోడ తగాదా, ఎవరు ఎవరో కొడుతారో జరుగుతారో అయ్యి మీరు చూసేది. ఎందుకంటే టీవీ ప్రోగ్రాంలు మంచి చదువు ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఉన్నాయి టీవీలో చూడగలిగి. ద్విచక్ర వాహనదారులందరూ హెల్మెట్ ను తప్పనిసరిగా వినియోగించాలని, వాహనాలు నడిపేవారు ట్రాఫిక్ నియమాలు పాటించాలని తూర్పుగోదావరి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి DLSA చైర్మన్ శ్రీమతి గంధం సునీత పేర్కొన్నారు. శనివారం ఉదయం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు కార్యాలయం నుంచి లాలా చెరువు వరకు ద్విచక్ర వాహనాలతో హెల్మెట్ అవగాహన ర్యాలీని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనదారులందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. వినియోగదారులు ద్విచక్ర వాహనం కొనుగోలు సమయంలో హెల్మెట్ ను తీసుకోవడం వల్ల ఆయా షాపు యాజమానులు తక్కువ రేట్లు ఇచ్చే అవకాశం ఉందన్నారు. ద్విచక్ర వాహనదారులు తమ ప్రయాణ సమయంలో ప్రమాదవశాత్తు రోడ్డు మీద పడిపోయినప్పుడు ప్రాణాలను ఎటువంటి ముప్పు వాటిల్లకుండా హెల్మెట్ వలన ప్రాణ భద్రతతో పాటు సురక్షిత కవచంగా ఉంటుందన్నారు. ఆధ్వర్యంలో ఈరోజు మన కోర్టు సెంటర్ నుంచి హెల్మెట్ ర్యాలీ అనేది జరుగుతుంది. హెల్మెట్ ర్యాలీ ఎందుకంటే హెల్మెట్లు పెట్టుకోవాలనేసి మన చట్టం చెప్తుంది. దానిలో భాగంగా హెల్మెట్లు ధరించాలనేసి అవేర్నెస్ తీసుకురావడానికి ఈ ర్యాలీ చేస్తున్నాం.
ఈ రహదారి ప్రమాదాల్లో ఎక్కువ పర్సెంటేజ్ అజాగ్రత్త వలన జరుగుతున్నాయి కాబట్టి దాన్ని నివారించడంలో అవేర్నెస్ కార్యక్రమం ఉంది. హెల్మెట్ ర్యాలీ పెట్టుకుంటారు. గౌరవ సుప్రీంకోర్టు వారు రిట్ పిటిషన్లో ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారము అందరూ కూడాను 2 వీలర్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళందరూ హెల్మెట్ అనేది తప్పనిసరిగా ధరించాలి అని చెప్పి డైరెక్షన్స్ ఉన్నాయి. దానిలో 2 రకాలుగా మనకి లాభం చేకూరే విషయాలే. ఒకటి ఏంటంటే బండి కొనుక్కునేటప్పుడే దాన్ని కనుక తీసుకుంటే బండితో పాటుగా వాళ్ళు కన్సెషన్ కూడా ఇస్తున్నారు, హీరో హోండా షోరూమ్ వాళ్ళు కానీ ఏ షోరూమ్ వాళ్ళు అయినప్పటికీ కూడా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆ శిరస్త్రాణం ధరించడం మూలంగా మనకి అంటువర్డ్ ఇన్సిడెంట్ ఏదైతే రోడ్డుపైన యాక్సిడెంట్ జరగడం మూలంగా కానీ కింద పడిపోవడం మూలంగా కానీ తలకి బలమైన గాయాలు అయ్యే అవకాశం కూడా చాలా తగ్గుతుందని చెప్పి మనకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే గౌరవ సుప్రీంకోర్టు వారు జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది. ఆ డైరెక్షన్స్ని గౌరవ సుప్రీంకోర్టు వారు హైకోర్టు వారి ద్వారా మాకు ఇంప్లిమెంట్ చేయడానికి, అంటే ఎవరైతే సిఎస్ఆర్ ఫండ్స్ కింద కూడా హెల్మెట్స్ ఎవరైనా జనరల్ పబ్లిక్కి డొనేట్ చేస్తారేమో ఒక సర్వే లాగా వాళ్ళని ఇంటర్వ్యూ చేసి ప్రోగ్రామ్ కండక్ట్ చేయమన్నారు. మేము ఆ విధంగానే సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఇక్కడ లోకల్లో ఉన్న ఇండస్ట్రీస్ అన్నిటినీ కాంటాక్ట్ చేసి వాళ్ళకి మెయిల్స్ పంపించడం జరిగింది. జనరల్ పబ్లిక్కి హెల్మెట్స్ డొనేట్ చేయడానికి వాళ్ళు చాలామంది కొంచెం ముందుకు వచ్చారు. మొత్తం అంతా జరిగిన తర్వాత ఈ రాజమండ్రిలో ఉన్న జనరల్ పబ్లిక్కి మేము కొంతవరకు హానరబుల్ హైకోర్టు వారి ద్వారా హెల్మెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా జనరల్ పబ్లిక్ కూడా అది ఎంతో కాస్ట్ ఉండదు. ఒక 1000 రూపాయలు మన ప్రాణం కంటే ఎక్కువేం కాదు. 1000 రూపాయలు 1500 పెట్టుకొని హెల్మెట్స్ అయితే అందరూ తీసుకుని డైరెక్షన్స్ ఇచ్చారనే కాకుండా మన సెల్ఫ్ సేఫ్టీ గురించి కూడా మీరందరూ ధరిస్తారని చెప్పి అందరూ ఆరోగ్యంగా క్షేమంగా ఉంటారని చెప్పి మా డిఎల్ఎస్ఏ రాజమండ్రి తరఫున కూడా కోరుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్ ఆటో ఫైనాన్షియర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీకి అధ్యక్షుడిగా ఎన్నికలు గుంటూరులో గౌరవ అధ్యక్షులు బొంతు చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగాయి. ఏకాగ్రీవంగా జరిగిన ఈ ఎన్నికల్లో అసోసియేషన్కు నూతన అధ్యక్షుడిగా రాజమహేంద్రవరానికి చెందిన నాగరాజ, ఫైనాన్స్ అధినేత వల్లెపు మంగరాజును ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా తెలగంశెట్టి చంద్రశేఖర్, కోశాధికారిగా జి బాలకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులుగా చిన్ని అప్పారావు, ఎన్ మురళీమోహన్, సహాయ కార్యదర్శులుగా నరాల నాగార్జునారెడ్డి, గర్రె రామారావు, కార్యవర్గ సభ్యులుగా వెలనాటి స్వాములు, సేగు సురేష్, కందుల వెంకటరెడ్డి, ఎన్ వెంకటేశ్వరరెడ్డి, ఆదుర్తి ఫణికృష్ణ, మోహన్ ఎన్నుకున్నట్లుగా తెలిపారు. వాళ్ళ కుటుంబం అంతా కూడా ఒక ఆటో నడుపుకుంటే ఆ కుటుంబం అంతా బతుకుతారు. 30 లక్షల మంది ఈవేళ ఈ ఆటో ఫైనాన్స్ వారు ఉపాధి కల్పిస్తే వాళ్ళకి ఫ్యామిలీ బతకడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఈ రాష్ట్రంలో 12,500 ఆటో ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి ఈ స్టేట్ మొత్తం మీద. మన రాజమండ్రి నగరానికి వచ్చినట్లయితే ఇక్కడ 42 ఆటో ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి. అందులో మరి సుమారు 8,000 మంది ఆటోలు నడుపుకుంటారు. ఇక్కడ ఫైనాన్షియల్ ద్వారా ఫైనాన్స్ చేయించుకున్న ఆటోలు 8,000 ఆటోలు రన్ అవుతున్నాయి. అంటే 8,000 కుటుంబాలు ఈవేళ ఆటో ఫైనాన్స్ల మీద ఆధారపడి మరి వీళ్ళకి ఉపాధి కల్పన జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మన మాకు ఎంతో ఆనందకరం రాజమండ్రి పట్టణం నుంచి ఎన్నుకోవడం. 26 జిల్లాలకి ఒక స్టేట్ ప్రెసిడెంట్గా ఎన్నికైనట్టు వల్లెపు మంగరాజు గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాజమండ్రిలో ఉన్నటువంటి ఆటో ఫైనాన్స్ అసోసియేషన్ అంతా కలిపి గుంటూరులో మొన్న ఆదివారం నాడు ఈ యొక్క ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి వల్లెపు మంగరాజు గారి యొక్క ఫంక్షన్కి వెళ్ళి వారికి శుభాకాంక్షలు తెలియజేసి రావడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజున ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మా యొక్క సాధక బాధలు కూడా మీకు తెలియజేయడం కొరకు ఈ యొక్క ప్రెస్ మీట్ని అరేంజ్ చేయడం అయింది. రాజమండ్రి పట్టణంలో ఫైనాన్స్ కంపెనీలు మంగరాజు గారు చెప్పినట్టుగా ఏ విధమైన మేము షూరిటీలు తీసుకోకుండా ఒక ఆధార్ కార్డు మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అలా మీడియా మిత్రులకు అయితే మాకు చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇష్యూస్ అంటే గత గవర్నమెంట్లో టీడీపీ గవర్నమెంట్లో మాకు ఒక ఈ ప్రగతి అని చెప్పేసి ఒకటి ఆన్లైన్ ద్వారా చేయటం జరిగింది. అప్పుడు రాష్ట్ర కమిషనర్గా బాలసుబ్రహ్మణ్యం గారు అని చెప్పేసి ఆయన ఉండేవారు, ట్రాన్స్పోర్ట్ కమిషనరు. ఆయన ద్వారా ఈ ప్రగతి అని చెప్పేసి చక్కగా పెట్టి నడిపేవారు. చాలా చక్కగా నోటింగ్ అయ్యేది, అలానే రిజిస్ట్రేషన్ చక్కగా అయ్యాయి. అన్ని విధాలుగా ఏ ఇబ్బందులు లేకుండా బాగా సజీవంగా జరిగేది. గత గవర్నమెంట్లో వచ్చేటప్పటికి కేంద్రం అని చెప్పేసి తీసుకొచ్చి వాహనం అని చెప్పి కొత్తది ఎన్ఐసి అని చెప్పేసి తీసుకొచ్చి పెట్టారు. దాని పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ముందు
రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంపై ఆధారపడి జీవిస్తున్న ఏజెంట్లను ప్రభుత్వం ఆదుకోవాలని రాజమండ్రి అర్బన్ అండ్ రూరల్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంటీ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు కడలి వెంకటేశ్వరరావు, అధ్యక్షులు బేతాళ గణేష్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ శివరాం ప్రసాద్ చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు బుద్దాల కుమార్లు పేర్కొన్నారు. మంగళవారం రాజమహేంద్రవరం వై జంక్షన్లోని ఆన్ రోటరీ హాల్లో రాజమండ్రి అర్బన్ అండ్ రూరల్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంటీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ రాజమండ్రి అర్బన్ అండ్ రూరల్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంటీ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసి 2 సంవత్సరాల కాలం పూర్తయిందని తెలిపారు. కమిటీ చేసే విధానంలో భాగంగా నూతన కార్యవర్గం ఎన్నిక జరుగుతుందని తెలిపారు. రాజమండ్రిలో వేలాది కుటుంబాలు రియల్ ఎస్టేట్ రంగంపై ఆధారపడి జీవిస్తున్నాయని పేర్కొన్నారు. చాలా మంది నిరుద్యోగులు చదువుకుని ఏ వ్యాపారం చేయలేక, పెట్టుబడి లేక, వ్యాపారం చేయలేక, ఇటు ఉద్యోగాలు రాక రియల్ ఎస్టేట్ రంగాన్ని నమ్ముకుని చాలా మంది ప్రతినిధులు సాగిస్తున్నారు. వారి విషయంలో ఒక మంచి చేయాలి, వారికి న్యాయం చేయాలి, కమిషన్ విషయంలో లేకపోతే వాళ్ళు ఎదుర్కొంటా ఒడిదుడుకుల విషయంలో ఒక అసోసియేషన్ ద్వారాగా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఇది రాజమండ్రి అర్బన్ రియల్ ఎస్టేట్ యూనియన్ 2022లో స్థాపించాం. ఇప్పుడు 3వ సంవత్సరం. ఈ నూతన కమిటీని అనౌన్స్ చేయడానికి ఇక్కడ ఏర్పాటు చేసిన సమావేశానికి మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషం. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే, మేము యూనియన్ సభ్యులు ఎవరైతే రియల్ ఎస్టేట్ అర్బన్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ మీటింగు వై జంక్షన్ దగ్గర ఆనవ రోటరీ హాల్లో ఏర్పాటు చేయడం అయింది. దీనికి ముఖ్య ఉద్దేశము మరి ఇక్కడ దాదాపు 2 సంవత్సరాలు అయింది. మా రాజమండ్రి అర్బన్ రియల్ ఎస్టేట్ యూనియన్ ఏర్పడి 2 సంవత్సరాలు అయింది కాబట్టి మళ్ళీ కొత్త కమిటీని ఈరోజు మేము ఏర్పాటు చేసుకుంటూ ఈ యొక్క రియల్ ఎస్టేట్ యూనియన్ బలోపేతం చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు రాజమహేంద్రం అర్బన్ జిల్లాలో వేలాది కుటుంబాలు ఈరోజు రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నాయి. మరి వారంతా కూడా ఈరోజు పొట్ట కూటు కోసము కమిషన్ ఏజెంట్లుగా మరి జీవిస్తున్నారు. మరి వారికి కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఈరోజు కమిషన్ ఇచ్చే దగ్గర ఆ స్థలాలు కానివ్వండి, బిల్డింగ్లు కానివ్వండి. అర్బన్ రియల్ ఎస్టేట్ యూనియన్ స్థాపించి 2 సంవత్సరాలు గడుస్తున్న కారణంగా మేము మళ్ళీ యూనియన్ని బాడీని కొత్తగా నియమించుకోవడం జరుగుతుంది. ఈ నియమించుకోవడం కూడా దేనికంటే మా రియల్ ఎస్టేట్ యూనియన్లో జెన్యూన్ గా చేసుకునే వ్యాపారస్తులకి కమిషన్లు ఎగ్గొట్టడం అన్నది చాలా పరిపాటిగా అయిపోయింది. ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు అదే చేస్తున్నారు, అమ్మిన వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. మేమంతా ఒక యూనియన్ గా ఉండి అటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే ఆ ఇబ్బందులను మేము అధిగమించి వారికి సహాయ సహకారాలు అందిస్తామని. రాబోయే రోజుల్లో జిల్లా స్థాయిలో ఏమైనా మీ సేవలు అందించబోతున్నారా? ఇది రాజానగరం, రూరల్, అర్బన్ చాలా మంది కొన్ని వేల మంది మేము ఇది జీవనోపాధి కింద బతుకుతున్నాము. అయితే ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహకారం అందించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటే చెప్పాలంటే ఒక 3,000 రూపాయలు ఉన్న సైట్కి 10,000, 12,000 గవర్నమెంట్ వాల్యూస్ పెట్టేస్తున్నారు. దీనివల్ల ఎవరో కూడా ఇన్వెస్ట్ చేసే పద్ధతి లేదు. అంత బ్లాక్ మనీకి వెళ్ళిపోతుంది. అఫీషియల్ గా ఎవరు పెట్టుకోవడానికి లేదు. ఇది చాలా అన్నట్టు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ 15 సంవత్సరాల ముందు కొన్నది, 15 సంవత్సరాల ముందు కొన్న ఆస్తులకి 12.5% ట్యాక్స్ కట్టమని మళ్ళీ బయర్స్ పెట్టు. మా రంగంలోకి ఎవరో కూడా ఇన్వెస్ట్మెంట్లకి రావట్లేదు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని మరొకసారి నిరూపితమయ్యే విధంగా ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపిటేటివ్లో 2,000 కోట్లు మిగిలి ఉన్న నిధులను గత ప్రభుత్వం చేతకానితనం వల్ల ఖర్చు పెట్టలేని నిధులు ఈ రోజు పంచాయతీరాజ్ గ్రామీణ ఉపాధి హామీ పథకం పంచాయతీరాజ్ గ్రామీణ ఉపాధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వెలికి తీయడం, ఆ నిధులతో నియోజకవర్గాల అభివృద్ధికి కేటాయించడం చాలా అభినందనీయమని, జగ్గంపేట నియోజకవర్గానికి 150 కోట్లు కేటాయించుకుని జగ్గంపేట పంచాయతీకి 10 కోట్లు, గోకవరం పంచాయతీకి 10 కోట్లు నిధులతో డ్రైనేజీ, సిమెంట్ రోడ్లు అలాగే పూర్తి స్థాయిలో నిర్మాణం చేసుకుని ప్రతి గ్రామంలో కూడా 100% సిమెంట్ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేయడం జరుగుతుందన్నారు. పత్రికా సోదరులకి, మీడియా సోదరులకి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ప్రత్యేకంగా ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణం పనిచేసేటటువంటి ప్రభుత్వం ఏ రకంగా ప్రజావసరాలకు అనుగుణంగా ఆలోచన చేస్తుంది,
అని ప్రజలకు తెలియజేయడం కోసం ప్రధానంగా ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మనకి ఎన్ఆర్జిఎస్ ఉపాధి హామీ పథకం నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రావడం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అగ్రగామిగా దీన్ని ఉపయోగించుకోవడం జరిగింది. అన్ని ప్రభుత్వాలు కూడా ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్పించి. ఈరోజు ఉదాహరణకు చూసుకుంటే జగ్గంపేట నియోజకవర్గంలోనే దాని ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వం యొక్క అసమర్థత కారణంగా ఎన్ఆర్జిఎస్ నిధులు ఏదైతే మెటీరియల్ కాంపోనెంట్ ఉంటుందో దాన్ని వాడుకోలేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి జరిగింది. మన నియోజకవర్గం అయితే మరీ దారుణంగా జరిగింది. ఎందుకంటే ఉదాహరణకి ఎన్ఆర్జిఎస్ నిధులు మరి ఏమన్నా ఉంటే బొక్కేసారేమో నాకు తెలియదు, కానీ ఎక్కడా కూడా ఎన్ఆర్జిఎస్ నిధులను ఉపయోగించి ఈ వర్క్ మెటీరియల్ కాంపోనెంట్ని ఉపయోగించి పనులు చేసినటువంటి దాఖలాలు లేవు. ఏ గ్రామంలోనే ఒక సిమెంట్ రోడ్ వేయలేదు, ఒక డ్రైన్ నిర్మాణం చేయలేదు, లేదు పొలాల్లోకి పోయేటటువంటి రోడ్లని ఒక గ్రావెల్ రోడ్డు మెటల్ రోడ్డు వేసినటువంటి సందర్భం లేదు. ఆలోచన చేసేటటువంటి ముఖ్యమంత్రి ఎక్కడ ఏ నిధులు ఉన్నాయో ఆ నిధులు ప్రజావసరాలకు అనుగుణంగా పని చేయించాలనేటటువంటి ఆలోచన కలిగేటటువంటి ప్రజాప్రతినిధులు ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి సందర్భంలో దానికి సంబంధించినటువంటి శాఖ మార్చుడిగా పవన్ కళ్యాణ్ గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ 60 రోజుల్లోనే ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి అసలు ఎన్ఆర్జిఎస్ నిధుల్ని ఏ రకంగా ఈ ప్రభుత్వం ఉపయోగించింది, ఏ మేరకు సద్వినియోగం చేసింది అన్నదాన్ని రెవ్యూ చేసి 2,000 కోట్ల రూపాయలు అండర్లైన్ చేసుకోవచ్చినటువంటి మెటీరియల్ కాంపోనెంట్ 2,000 కోట్ల రూపాయలని గత ప్రభుత్వం ఉపయోగించుకున్నటువంటి సందర్భంలో ఇవాళ దాన్ని వెలికితీసి 2,000 కోట్ల రూపాయలు మెటీరియల్ కాంపౌండ్ని కూడా ఇవాళ ప్రతి నియోజకవర్గానికి 100 కోట్లు తగ్గకుండా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. అందులో భాగంగా ఇప్పటికే నేనైతే ప్రథమ దశగా మేజర్ పంచాయతీలు అయినటువంటి హెడ్ క్వార్టర్ అయినటువంటి నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్ అయినటువంటి జగ్గంపేట గ్రామ పంచాయతీకి 10 కోట్ల రూపాయలు కేవలం సిమెంట్ రోడ్లు డ్రైన్స్ నిర్మాణం చేయడానికి, అలాగే గోకవరం మేజర్ పంచాయతీకి 10 కోట్ల రూపాయలు అది సిమెంట్ రోడ్లకి డ్రైన్స్ నిర్మాణం చేయడానికి
శాంక్షన్లు తేవడం జరిగింది. ఇప్పటికే కమిషనర్ పంచాయతీరాజ్ నుంచి మిగిలినటువంటి నిధులకు కూడా మళ్ళీ 100 కోట్లు పైబడి ఇవాళ ఎస్టిమేట్లు తయారవుతున్నాయి. ప్రతి గ్రామంలోని ఉన్నటువంటి మిగిలినటువంటి సిమెంట్ గతంలో మేము వేసినటువంటి సిమెంట్ రోడ్లు కాక మళ్ళీ ఇవాళ వేయాల్సినటువంటి రాజమహేంద్రవరంలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అనే పదాలు వినబడకుండా పోలీస్ ఇతర శాఖల సమన్వయంతో పూర్తిగా అరికట్టడం జరుగుతుందని, వారికి ఎన్డీఏ కూటమి అండగా నిలుస్తుందని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం ఆనందనగర్ 46వ వార్డులో నిర్వహించిన మీ భద్రత మా బాధ్యత కార్యక్రమానికి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 2019 నుంచి 2024 మధ్యలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అనే పదాలు రాజమండ్రిలో ఉన్నాయని, వాటిని అరికట్టేందుకు వివిధ శాఖల నుంచి వచ్చిన అధికారులు పోలీస్ సమన్వయంతో సమస్యను పరిష్కరించే దిశలో సహకరిస్తారని, వారికి ఎన్డీఏ కూటమి అండగా ఉంటుందన్నారు. బ్లేడ్, గంజాయి బ్యాచ్ ఆగడాలను అరికట్టే దిశగా ప్రజలు కూడా పోలీస్ వారికి సమాచారాన్ని అందించాలని కోరారు. పోలీసు వారి నెంబర్లు ఇస్తున్నారు. వారితో పాటు మీకోసం ప్రత్యేకంగా ఒక నెంబర్ మేము పెట్టున్నాం ఎమ్మెల్యే ఆఫీసులో. ఆ నెంబర్ కూడా ఇస్తాం, మీరు నోట్ చేసుకోండి, ఫోన్ చేయండి, పోలీసు వారిని సంప్రదించండి, వాళ్ళు కూడా వాళ్ళ నెంబర్లు ఇస్తారు. ఇచ్చిన తర్వాత కూడా మీకు సమస్య తీరకపోతే, అనుకున్నట్లు స్పందించకపోతే మీ నాయకులు ఉన్నారు, వారిని కాకుండా వారు కూడా స్పందించట్లేదు అనుకుంటే ఈ నెంబర్ కొట్టండి, తక్షణమే ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి కూడా మీకు స్పందిస్తారని తెలియచేసుకుంటూ మీరు ఆ నెంబర్ని నోట్ చేసుకోగలరు. 86-939-34567 86-939. కేవలం మీ ప్రాంతంలో ఏదైనా సమస్య ఉంటే సమస్య చెప్పడానికే ఫోన్ చేయాలి. దానికి మించి మీరు ఫోన్ చేసి ఇది ఆదిరెడ్డి వాసు నెంబరేనా, నువ్వేనా, ఫోన్ చేసావా, పడుకున్నావా, ఎక్కడ ఉన్నావు, ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు. అర్థమైందా? మీరు కేవలం మీ సమస్యలు చెప్పుకోవడానికి ఈ నెంబరు, దాన్ని సద్వినియోగపరచుకోవాలని మీ అందరికీ కూడా కోరుకుంటూ, ఎప్పుడు కూడా 86-939-34567 ఎప్పుడు కూడా ఈ ప్రాంతం ఆదిరెడ్డి కుటుంబాన్ని ఆశీర్వదిస్తానే వచ్చారు. మొన్నటి ఎన్నికల్లో కూడా మంచి మెజార్టీ ఇచ్చారు, ఈ ఎన్నికల్లో కూడా మంచి మెజార్టీ ఇచ్చారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరు చెప్పే ప్రతి సమస్యని తీర్చే బాధ్యతగానే పనిచేస్తాం, మీకు అందుబాటులో ఉంటాం, మీ సమస్యలు తీర్చేందుకు ఎప్పుడు కూడా కృషి చేస్తామని ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా హామీ ఇస్తూ, ఎన్డీఏ కూటమిని మీరు ఆశీర్వదించారు, ఓటు వేశారు. మీ ఓటుని నిరుపయోగంగా జరగకుండా మీరందరూ ఓటు వేసుకున్నందుకు గర్వపడే విధంగా ఇక్కడ ప్రతి నాయకుడు కూడా ఎన్డీఏ నాయకులు కృషి చేస్తారని మీకు హామీ ఇస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు పంపిణీ, ప్రభుత్వ కాలేజీల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు. ఆటో ఫైనాన్షియల్స్ రాష్ట్ర అధ్యక్షుడిగా వల్లెపు మంగరాజు అభినందించిన నగర గౌరవ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరారెడ్డి. శాంతి భద్రతలు, మహిళా రక్షణ మా ధ్యేయం, మీ భద్రత మా బాధ్యతతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.